వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు బీరకాయ రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి. మరీ ముఖ్యంగా ఈ పచ్చడి ఉంటే చాలు ఎంత అన్నమైనా ప్లేట్లు ప్లేట్లు తినేస్తారు, అంత బాగుంటుంది. మరీ ముఖ్యంగా దీని కాంబినేషన్ ఏం అవసరం లేదండి. వైట్ రైస్ ఉన్న సంగటైనా చపాతీ అయినా అంత బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు 1/4 కేజీ బీరకాయలు, 10 పచ్చిమిర్చి, కొద్దిగా తెల్లవాయి తీసుకుంటున్నాను. అన్నీ డివైడ్గా వేయించుకోనండి. చూడండి, నేను ఇలాగా వేయించిన పచ్చిమిర్చి అలాగే తెల్లవాయిని మొదటగా దంచుకున్నాను. తర్వాత బీరకాయలని వేయించుకున్నాను. అన్నీ 1 స్పూన్ ఆయిల్ వేసి వేయించుకోనండి. అవి దంచుకుంటున్నానండి. తర్వాత 4 పెద్ద టమాటాలు తీసుకొని ఇలాగా మెత్తగా నూనెలో మగ్గించుకోనండి. ఇలా మగ్గించుకొని 1 బై 1 దంచుకోనండి ఫ్రెండ్స్. ఎందుకంటే బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకు చిట్లుతుందండి. అందుకని డివైడ్గా దంచుకొని పక్కన పెట్టేసుకోనండి. తర్వాత నేను 1/2 గరిట ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసాక పచ్చికరివేపాకు వేసి కోర్సుగా ఈ దంచుకున్న మిశ్రమాన్ని అంతటిని ఇంకొకసారి దంచుకొని ఆ తాలింపులో ఒక 5 సెకండ్స్ మగ్గనివ్వండి. అంతే అండి, ఎంతో ఈజీ అయిన బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. గుర్తుపెట్టుకోనండి ఫ్రెండ్స్, 1 స్పూన్ ఆయిల్ వేసి డివైడ్గా వేయించుకొని దంచుకోనండి. దంచుకుంటేనే దీని టేస్ట్ వస్తుందండి. మరి మిక్సీ జార్లో వేస్తే అంత బాగుండదు. అది గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీ ఇంటిల్లపాదే హ్యాపీగా ఆస్వాదిస్తారు. బీరకాయ ఇష్టపడినటువంటి వాళ్ళు కానీ తినేస్తారు. మరి ట్రై చేయండి. ఈ పచ్చడి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.